మోంతా తుఫాన్ ప్రభావం తెలంగాణపై భారీగానే పడింది. తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. అనేక చోట్ల పంట నష్టం జరిగింది. అయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తగ్గిందని, కానీ రాష్ట్రంలో ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని చెబుతున్న సీనియర్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణ మీద భారీగా ఎఫెక్ట్ చూపించిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, చాలా ప్రాంతాల మీద ఇప్పుడు ఇంకా జల దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. మరి ఇంకా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇంకెంతకాలం ఉంటుంది, ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయనేది మనతో పాటు సీనియర్ మెటా ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు ధర్మరాజు. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ మోంతా తుఫాన్ అప్డేట్స్ ఏమున్నాయి సార్? ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే తీవ్ర తుఫానుగా తీరాన్ని తాకినటువంటి మోంతా తుఫాన్ క్రమేపీ బలాన్ని కోల్పోతూ బలహీనపడే ఉంటుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది తూర్పు విదర్భ మరియు ఆనుకుని దాని దగ్గరగా ఉన్నటువంటి దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. సో ఇది క్రమేపీ మరింత బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రాష్ట్రం మీద దీని యొక్క తీవ్రత అనేది ఇంకా ఉండకుండా మనకి పొడిబారిన వాతావరణం ఈరోజు రేపు రానున్న 5 రోజులు కూడా పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ అదే సమయంలో ఈదురుగాలుల ప్రభావం కూడా రాష్ట్రం మీద ఉండి అక్కడక్కడ మనకి స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల కొంచెం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే జనరల్గా ఇప్పుడు అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం, ఒక పక్క ములుగు కావచ్చు, ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, పెద్ద ఎఫెక్టే పడిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ రైతులకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. దీని గురించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా నిన్న ఏర్పడినటువంటి ఈ యొక్క తుఫాను వల్ల మనకి సుమారు నిన్న కనుక చూసుకున్నట్లయితే 14 చోట్ల మనకి ఎక్స్ట్రీమ్ అంటే అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హనుమకొండలో 39 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే వరంగల్లో కూడా 38 సెంటీమీటర్లు, ఇంకా హనుమకొండ 31 సెంటీమీటర్, అలాగే 14 చోట్ల ఇంత అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఇంకా చూసుకున్నట్లయితే 46 చోట్ల అధిక భారీ వర్షాలు అనేవి కూడా నమోదయ్యాయి. ఇంకా 24 చోట్ల అయితే భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఒక విధంగా నైరుతి ఋతుపవనాల్లోనే మనకి ఒక సంవత్సరానికి సరిపడంత వర్షపాతం అనేది నమోదైంది. సో వాటితో భూమి ఒక విధంగా సాచురేషన్ లెవెల్స్ని ఒక విధంగా దాటిందనే చెప్పొచ్చు. సో ఎడిషనల్గా మనం భూమికి వాటర్ అందించడం వల్ల సాచురేషన్ లెవెల్ దాటినటువంటి ఈ యొక్క భూమి మళ్ళీ ఇంకా ఈ యొక్క వాటర్ని ఇంకించుకోలేని పరిస్థితి ఏర్పడడం వల్ల ఒక విధంగా ఈ యొక్క వరదలకు తీవ్రతకు ఈ యొక్క మోంతా తుఫాన్ యొక్క వర్షాలు అనేవి కారణమైనవని చెప్పొచ్చు. సార్, ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ బలహీన పడుతుందా, లేకపోతే ఇంకెంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తే కొంచెం పొడిగానే ఉంది. ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఈ యొక్క మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ప్రస్తుతం కనుక చూసుకుంటే ఇది ఉత్తరం వైపు ఉత్తర మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ వైపు ఇది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సో దీనివల్ల మనకి ఒక విధంగా రాష్ట్రం మీద బలహీనపడిందనే చెప్పొచ్చు. సో క్రమేపీ ఇది బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రానున్న కొన్ని గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అయితే రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం ఉండకుండా పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ ఈదురుగాలుల ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ హెచ్చరికలు అనేవి ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ఇది అరేబియాలో ఏర్పడిన ఈ తుఫాన్ ఉంది అంటే ఇంతకు ముందు వచ్చిన, ఇప్పుడు మనం హుద్ తుఫాన్ చూసాం, ఇంతకు ముందు తుఫాన్లు చూసాం, ఆ తుఫాన్లకి ఈ తుఫాన్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకి సర్వసాధారణంగా ఇటు అరేబియా సముద్రంలో కానీ అలాగే బంగాళాఖాతంలో కానీ యొక్క తుఫాన్లు అనేవి సర్వసాధారణంగా ఏర్పడడానికి వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. 1 నుంచి 2 తుఫాన్లు అనేవి ఏర్పడడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు అనేవి భారతదేశం నుంచి ఉపసంహరించుకుంటాయో అప్పుడు దక్షిణ భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడైతే దక్షిణ భారతదేశాన్ని ఎంటర్ అవుతుంటాయో ఆ
సమయంలో వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల సముద్రం మీద ఉన్నటువంటి యొక్క ఉష్ణ తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో. సో ఆ సమయాల్లో మనకి అధిక మొత్తంలో ఈ యొక్క తుఫాన్లు ఏర్పడడానికి కూడా బంగాళాఖాతంలో అయితేమి, అరేబియా సముద్రంలో అయితేమి ఈ యొక్క తుఫాన్లు ఏర్పడడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, అలాగే ఉష్ణ తీవ్రత ఈ యొక్క సముద్రం మీద ఉష్ణ తీవ్రత కూడా గణనీయంగా పెరగడం వల్ల కూడా ఈ యొక్క తుఫాన్లు అనేవి ఏర్పడడానికి దోహదపడుతుంటాయి. అంటే చివరి తుఫాన్తో పోల్చుకుంటే ఈ తుఫాన్ కొంచెం ఎక్కువగా బీభత్సం సృష్టించింది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నారు. అంటే ఇంతవరకు మాకు ఇలాంటి పరిస్థితులు రాలేదు అని చెప్పేసి అంటున్నారు. దానికి గల కారణాలు ఏమై ఉంటాయి సార్? సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనం నిత్యం మాట్లాడుతుంటాం ఈ యొక్క వాతావరణంలో అనేక మార్పుల వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది అనేసి. సో ఒక విధంగా భూ ఉపరితలం వేడిమి వాతావరణంతో ఏ విధంగా అయితే నిండుకుంటుందో సముద్రంలో కూడా ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి వాటర్స్ కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరగడం అనేది కూడా చూడొచ్చు. ప్రతి 10 సంవత్సరాలకు కూడా ఈ యొక్క సముద్రంలో మీద ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత అనేది 1.1 డిగ్రీ నుంచి 0.2 డిగ్రీల వరకు కూడా ప్రతి 10 సంవత్సరాలకి పెరుగుతుంది అనేసి ఇప్పటికే ఆయా రీసెర్చ్ అధ్యాయాలు కూడా చెప్తున్నాయి. సో ఈ యొక్క తీవ్రత పెరగడానికి చూసుకున్నట్లయితే ఒక విధంగా ఫామ్ అయ్యే తుఫాన్లు ఏర్పడేటువంటి సంఖ్య తగ్గినప్పటికీ కూడా ఏర్పడిన తుఫాన్ల యొక్క తీవ్రతతో కొనసాగి తీవ్రతతోనే ఈ యొక్క తీరాన్ని దాటినటువంటి సంఖ్య అనేది ప్రస్తుతం పెరుగుతుంది. గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే మిచాంగ్ సైక్లోన్ ఇది చెన్నై ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కూడా ఒక విధంగా తాకిన విధానం చూసినప్పుడు కూడా అప్పుడు కూడా ఒక విధంగా ఇది సివియర్ సైక్లోన్ కిందే తీరాన్ని తాకింది. అలాగే ఇప్పుడు మోంతా తుఫాను కూడా సివియర్ సైక్లోన్ కిందే ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ని కూడా ఒక విధంగా భారీ నష్టాన్ని కలిగించింది. సో ఏర్పడుతున్నటువంటి తుఫాన్లు, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాన్లు అనేవి కూడా తీవ్ర స్థాయిలో రూపాంతరం చెంది ఇవి తీవ్ర స్థాయిలోనే తీరాన్ని దాటిన ప్రస్తుత అంశాలుగా చూడొచ్చు. నిన్న చూసుకుంటే హైదరాబాద్ విషయానికి వస్తే మొత్తం డిజీగా ఉండడం, అక్కడక్కడ చిరుజల్లులు చూడడం, ఒక దగ్గర కొన్ని చోట్ల భారీ వర్షాలు చూసాము. ఇంకా మళ్ళీ ఈ ఎక్స్పెక్టెడ్ ఏమైనా ఉన్నాయా సార్? ఇంకా ఒక విధంగా చూసుకున్నట్లయితే మేఘాకృతమైనటువంటి వాతావరణం అనేది ఉదయం నుంచి కూడా చూడొచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈశాన్య జిల్లాల్లో మనకి అధికంగా ఈ యొక్క మేఘాకృతమైనటువంటి వాతావరణం ఒకే చోట ఈ యొక్క మేఘం అనేది కేంద్రీకరించడం కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే స్టాగ్నేటెడ్గా ఉండడం వల్ల కూడా అధిక మొత్తంలో వర్షపాతం అనేది కూడా నమోదైంది. ముఖ్యంగా హనుమకొండ, అలాగే చూసుకున్నట్లయితే నిన్న ఇచ్చినటువంటి వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదయ్యి అధికంగా చూసుకున్నట్లయితే సుమారు 14 చోట్ల మనం చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షాలు, అలాగే 24 చోట్ల అధిక భారీ వర్షాలు అనేవి చూడొచ్చు. సో ఒక విధంగా ఎప్పుడైతే మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఎక్కువ తేమతో కూడినటువంటి గాలి అనేది వస్తుందో, అలాగే చూసుకున్నట్లయితే నైరుతి దిశలో ఈ యొక్క తుఫానికి నైరుతి దిశలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఎక్కువ భారీ నష్టం అనేది వాటిల్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది అల్పపీడనం అయినప్పటికీ, తుఫాన్ అయినప్పటికీ, ఇంకా వాయుగుండం అయినప్పటికీ కూడా నైరుతి దిశ వైపు ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ దీని యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ యొక్క తుఫాన్ కూడా చూసుకున్నట్లయితే అంతర్వేది పురంలో ఈ ఒక విధంగా తాకినప్పటికీ కూడా ఈ నైరుతి దిశగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్కి సరిహద్దులుగా ఉండడం వల్ల ఈ నైరుతి దిశలో ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండడం వల్ల ఈ యొక్క తీవ్ర నష్టం ఒక విధంగా ఇక అధిక మొత్తంలో వర్షపాతం రావడం అనేది కూడా చూడొచ్చు. సుమారు 14 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి గణాంకాలు నమోదైన గణాంకాలు చూడొచ్చు. సార్ ఇప్పుడు సీఎం దీనిపైన ఆల్రెడీ రివ్యూ చేశారు. అంటే ఎక్కడ ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు జరగకుండా చూడాలి అని చెప్పేసి ఆల్రెడీ అధికారులతో మీ మెటాకి ఎలాంటి సూచనలు ఇచ్చారు సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న సుమారు 8 జిల్లాలకు ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు జారీ చేయడం జరిగింది. ఉదయం నుంచే ఇటు 3 జిల్లాలకు ఉదయం నుంచే హెచ్చరికలు జారీ చేయడం, క్రమేపీ వర్ష తీవ్రతను బట్టి ఈ యొక్క హెచ్చరికలు కూడా ఎప్పటికప్పుడు జారీ చేయడం అనేది జరిగింది. సో ఒక విధంగా ముందస్తుగానే గత 26 నుంచే మేము ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం, తర్వాత తుఫాన్ యొక్క తీవ్రత ఎటువైపు కదులుతుంది అనేది అంచనా వేయడం అనేది కూడా జరిగింది. సో ఈ యొక్క నివేదికలు అనేవి కూడా ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి
ఉన్నటువంటి జిల్లా శాఖ అధికారులకు కానీ విపత్తుల విభాగానికి కూడా ఎప్పటికప్పుడు అందించడం కూడా జరిగింది. సో ఒక విధంగా ముందుగా అంచనా వేస్తూ ఈ యొక్క సమాచారం ఇవ్వడం వల్ల ఒక విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఒక విధంగా ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ యొక్క సమాచారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సార్, ఇప్పుడు ప్రస్తుతం రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రభావం చూపించిందనే చెప్పాలి ఈ మోంతా తుఫాన్. ఎందుకంటే చాలా పంట నష్టం జరిగింది, చేతికొచ్చిన పంట ఇప్పుడు నీళ్ళ పాలయ్యింది అని చెప్పేసి అంటున్నారు. మీ దృష్టికి ఎంతవరకు వచ్చింది? ఒక విధంగా చూసుకున్నట్లయితే మనం ఇచ్చేటువంటి వాతావరణ బులెటిన్స్ ఇటు అగ్రికల్చర్ శాఖ కూడా మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాము. ఇటు రాజేంద్ర నగర్కి మనం కూడా వ్యవసాయ శాఖకు కూడా మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాము. సో ఒక విధంగా వరి పంట చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ పంట కోసే దశలో ఉంది కాబట్టి ఎప్పుడైతే వర్షపు నీరు అధికంగా యాడ్ అవుతుందో ఆ సమయంలో ఒక విధంగా రూట్లోనే పంట కొల్లడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. పత్తి పంట ముఖ్యంగా ఇటు దక్షిణ తెలంగాణలో పత్తి పంట కోసే సమయాలు కూడా ఇప్పుడు రైతులు ఉన్నారు. సో ఒక విధంగా ఈ యొక్క అకాల వర్షాలు అనేవి కూడా పత్తి పంటకు అనేక భారీ నష్టాన్ని వాటిల్లో చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఒక విధంగా నానిన పత్తి ఎవరు కొనుగోలు చేయడానికి కూడా ఇది ఇబ్బంది పడే అంశంగా చూడవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇటు కంద చేలు కానీ ఇటు పప్పు నవధాన్యాలు పంటలు కానీ ఒక విధంగా నష్టం అయిందని చెప్పొచ్చు. ఈవెన్ కూరగాయ పంటలు కూడా నష్టం చేకూరిందని చెప్పొచ్చు. అధిక మొత్తంలో వర్షపు నీరు అనేది చేరడం వల్ల ఈ యొక్క రూట్ ఖండం ఏదైతే ఉంటుందో అది కూలడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క వ్యవసాయ శాఖకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష సూచనలు అనేవి పొందుపరచడం వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. రాబోయే ఈ టెంపరేచర్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అకాల వర్షాలు, పైగా మనకు తిరోగమనం చెందే టైంలో ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టెంపరేచర్స్ ఎలా ఉండబోతున్నాయంట? ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల యొక్క కాలం ఒక విధంగా పొడిగింది అని చెప్పొచ్చు. ఒక విధంగా 120 రోజుల కాల వ్యవధి కాస్త చూసుకున్నట్లయితే అక్టోబర్ 16 కల్లా కూడా మనకి సుమారు రాష్ట్రంలో వర్షాలు అనేవి కూడా వచ్చిన సందర్భాలు చూడొచ్చు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల యొక్క లెంత్ ఏదైతే ఉందో సీజనల్ లెంత్ పెరిగిందని చెప్పొచ్చు. ఈ సీజన్ లెంత్ పెరిగినప్పుడు మనకి వర్ష తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల్లో 96 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్రం యొక్క వర్షపాతం అనేది నమోదైంది. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక విధంగా 30% వర్షపాతం అధికంగా నమోదైంది. సో అదే దశలో మనకి ఈశాన్య ఋతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత ఒక విధంగా ఇందాక చెప్పినట్లుగా అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఈ తుఫాన్ల వల్ల కూడా ఈ నైరుతి ఋతుపవనాలు ఈ అక్టోబర్ చివరికి వచ్చేసరికి రైతులు సర్వసాధారణంగా హార్వెస్టింగ్ పీరియడ్ కింద మనం చెప్తుంటాం. పంట వేసి ఆల్మోస్ట్ కోత దశలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఈ యొక్క అకాల వర్షాల వల్ల నష్టం అనేది అధిక మొత్తంలో నష్టం వాటిల్లితే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. సార్, ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ దేశం మీద కూడా ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక పక్క క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, అది దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మోంతా ప్రభావం అనేది ఇటు ఎక్కువగా ఈ యొక్క ఈస్ట్ కోస్ట్ తూర్పు తీర ప్రాంతం అంతా కూడా వ్యాపించిందనే చెప్పొచ్చు. ఇటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని యొక్క క్రమేపీ అంటే ఏర్పడిన విధానం మనం చూసినట్లయితే 28 కల్లా తీవ్ర తుఫానుగా ఏర్పడింది. తర్వాత క్రమేపీ ఈ యొక్క బలాన్ని చేకూర్చుకుంటూ కూడా తీవ్ర తుఫానుగానే ఇది తీరాన్ని తాకిన అంశాలు కూడా మనం చూడొచ్చు. సో తర్వాత క్రమేపీ ఏ విధంగా అయితే బలాన్ని చేకూర్చుకుని తీరాన్ని తాకిందో అదే విధంగా ఇది క్రమేపీ బలహీనపడిన విధానం కూడా మనం చూడొచ్చు. ఒక విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు ఇక్కడ తీరం వెంబడి చాలా ఆస్తి నష్టం కూడా వాటిల్లో చేసిందని చెప్పొచ్చు. ఇటు ఆస్తి నష్టంతో పాటు ఇటు పంట నష్టం కూడా వాటిల్లిందని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ఎక్కువ భారీ సంఖ్యలో చెట్లు అనేవి కూడా ఇరిగిపోవడం అనేది కూడా చూడొచ్చు. ఇంకా రవాణా శాఖ అయితే ఏంటి, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ శాఖకు కూడా అధిక నష్టం వాటిల్లో చేసిందని కూడా చెప్పొచ్చు. తర్వాత క్రమేపీ 29కి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఈశాన్య జిల్లాలన్నీ కూడా అధిక మొత్తంలో వర్షపాతం అనేది కూడా నమోదైన గణాంకాలు మనం చూసాము. సో ఇప్పుడు క్రమేపీ విదర్భ అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్ అలాగే చూసుకున్నట్లయితే ఇటు ఒడిశా ప్రాంతంలో కూడా దీని యొక్క తీవ్రత అనేది కొనసాగింది. సో ఒక విధంగా మబ్బు పట్టిన వాతావరణం ఉన్నప్పుడు నిన్న చూసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మబ్బు పట్టిన వాతావరణం అనేది కనిపించింది. సో ఇట్లాంటి మబ్బు పట్టిన వాతావరణంలో ఒక విధంగా ఈ యొక్క ఆటలకు కానీ వాతావరణ
వాతావరణ పరిస్థితులు అనుకూలం లేనప్పుడు మాత్రం డైలీ కలాపాలకు మాత్రం చేసే యాక్టివిటీస్కి ఒక విధంగా ఇబ్బందిగానే ఉంటుందని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, మొత్తానికి మోంతా తుఫాను ఈ రోజు నుంచి కొంత బలహీన పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే ముఖ్యంగా మనం ఇటు వరంగల్ కావచ్చు, ఇటు హన్మకొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపు గురయ్యాయి. వరద ఒక పక్క ఇళ్లల్లోకి చేరాయి. అంటే ఒక పక్క ఆస్తి నష్టం అయితే భారీగానే జరిగింది. అయితే ఈ ప్రాణ నష్టం మాత్రం ఇంతవరకు నమోదవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా భారీ ఎత్తున ఆస్తి నష్టం అయితే జరిగింది. ముఖ్యంగా రైతులు ఇందులో నష్టపోయారని చెప్పాలి. ఈ అకాల వర్షాల వల్ల ఇప్పుడు పెద్ద ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు ఎలాంటి అలర్ట్స్ లేకపోయినప్పటికీ ఇంకో 2 రోజుల వరకు ఈ పొడి వాతావరణమే కొనసాగుతుంది అని చెప్పి అధికారులు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, హారిక, హైదరాబాద్.